నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను లావణ్య ఉట్టుకోరి కాసు హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా టికెట్ల ధర పెంపు అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 27 నుంచి 2 వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే టికెట్ ధరలు పెంచింది, అలాగే అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్విని దత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి 2898 ఏడి చిత్ర టికెట్స్ పై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75, మల్టీప్లెక్స్లో 125 వరకు పెంచవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకి 5 షోలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో కుప్పం వెళ్లనున్నారు సీఎం. హంద్రీనివా కాలువను పరిశీలించనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ, అలాగే సాయంత్రం R&B భవనంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రేపు కుప్పంలో R&B అతిథి గృహం వద్ద వినతుల స్వీకరణ, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో సీఎం సమీక్ష, అలాగే రేపు మధ్యాహ్నం PESలో అకాడమీలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. హెలికాప్టర్లో అమరావతికి సీఎం రేపు సాయంత్రం చేరుకోనున్నారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్లను జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహించే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టాడు. ఒక చిన్న కార్పొరేషన్లో 129 మంది ఉద్యోగులను తీసుకుని లక్షల్లో జీతాలు చెల్లించేవారు. సాక్షికి ఇచ్చే యాడ్లకే కాకుండా జగన్కి మేలు చేసేందుకు గూగుల్ యాడ్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. అయితే అస్తవ్యస్తంగా తయారు చేసి దోచుకున్నాడు. డిజిటల్ లైబ్రరీలకు కేటాయించిన 750 కోట్లు ఏమయ్యాయో. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు ఆయన. కేవలం పార్టీ కోసం కష్టపడ్డ వారినే త్వరలోనే నామినేషన్ పదవులకు కట్టబెడతామని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికలకు సవాలుగా తీసుకుని కార్యకర్తలు, నేతలు పార్టీని విజయ తీరాలకి చేర్చిన పరిస్థితుల్లో కార్యకర్తలే పార్టీకి బలం, వారిని తప్పనిసరిగా గౌరవిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కార్యకర్తలను వేధించిన వారికి, అక్రమార్కులకు టీడీపీలో నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. పార్టీలో బీసీలకి సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధ్యక్షులు చెప్పారు. స్పీకర్గా ఎన్నిక చేశామని కూడా గుర్తు చేశారు. అయితే ఇతర మార్గాల్లోనూ రిపోర్టులను తెప్పించుకొని కష్టపడిన వారికి పదవులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు, ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు కూడా బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, యువగలం, రా కదలిరా, ప్రజాగలం వంటి కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నాం, ఇక ముందు కూడా ప్రజలలోనే ఉంటామని ప్రాజెక్టులను పరిశీలించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. తగున రీతిగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీట్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 26 నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టనున్నారు. ఇక ఏపీలో ఈ నెల 28 నుంచి శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. శాఖల వారీగా సమీక్షల తరువాత విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తాం తెలంగాణ స్పీకర్ శ్రీధర్ బాబు. అలాగే టీఆర్ఎస్ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తాను పార్టీ ఎందుకు మారాలి అనే దానిపై విచారించుకున్నారు. అయితే రైతులకు మంచి జరగాలనే కాంగ్రెస్లో చేరానని చెప్పుకొచ్చారు ఆయన. కేరళ పేరును కేరళంగా మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం తీసుకున్నారు. రాజ్యసభలో ఎన్డీఏ పక్ష నేతగా జేపీ నడ్డా. జింబాబ్వే T20 సిరీస్ కు భారత జట్టు ప్రకటించింది. ఇవి ఇవాల్టి ట్రెండింగ్ అప్డేట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.